గవర్నర్ బండారు దత్తాత్రేయను అజాత శత్రువుగా అభివర్ణించారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి. దత్తాత్రేయ రాజకీయ ప్రయాణాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సైతం కొనియాడారు. బండారు దత్తాత్రేయకు చెందిన ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా ఏపీ, తెలంగాణ, త్రిపుర, ఒడిశా గవర్నర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. श्री बंडारू दत्तात्रेय गारू की आत्मकथा, जिसका नाम है जनता की कहानी और मेरी आत्मकथा, और आप सबके उसके साक्षी बने, मुझे बहुत प्रसन्नता हुई, बहुत प्रसन्नता हुई। जब बंडारू जी मुझे मिले, उन्होंने कहा कि आपको आना है, तो मैंने कहा कि आपके अनुरोध को मैं ना नहीं कर पाऊंगा, इसलिए कि एक ऐसा व्यक्तित्व जो सार्वजनिक जीवन में कोई न कोई उसका प्रतिद्वंदी। నేమన్నా నీతి ఆయోగ్లో పాల్గొన్నప్పుడు ప్రధానమంత్రి గారితో మధ్యాహ్నం భోజన వేదిక మీద కూర్చున్నప్పుడు వారు చంద్రబాబు నాయుడు గారిని చూపించి ఆప్కే సాథీ ఇదర్ హై అని అంటే నేను చెప్పా, నేను స్కూల్ మీ దగ్గర చదువుకున్నా, కాలేజ్ ఆయన దగ్గర చదువుకున్నా, ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా. పెద్దలు కిషన్ రెడ్డి గారితో నాకున్న ప్రత్యేకమైన అనుబంధం, వారు నేను కలిస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదం వైపు వేగంగా దూసుకెళ్తుంది. రాజకీయాలకు అతీతంగా కిషన్ రెడ్డి గారిని గౌరవించుకుంటూనే, అప్పుడప్పుడు ప్రశ్నించుకుంటూనే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి నేను ఎప్పుడు ముందుంటానని తెలియజేస్తూ, నేను ఈ పుస్తకం చాలామంది పెద్దలు పుస్తకం రాయాలని నన్ను కోరినారు, కానీ కష్టము, చాలా ఇబ్బంది అన్నాను. కానీ మీ అనుభవం చాలా ఉంది కాబట్టి మీరు మొదలు పెట్టండి అన్నారు. నేను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్నాను. రోజు 3 గంటలు కోవిడ్ పీరియడ్లో నేను చెప్పడము, ఆయన రికార్డు చేయడం, ఆ విధంగా 4 మాసాల వరకు రికార్డు జరిగిందని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అజుషయి లిపిలో రాసి దాన్నే పుస్తక రూపంలో తెచ్చినాం. నేను ఇవాళ మీ ముందు నిలబడగలిగానంటే దానికి ప్రధానమైన కారణము డాక్టర్ మనోహర్ షిందే. ఆర్ఎస్ఎస్ తీసుకెళ్లినారు నన్ను, ఒక రాయిని, ఒక రప్పను ఒక శిల్పంలాగా తయారు చేసినటువంటి నాయకుడు డాక్టర్ మనోహర్ షిందే అని మీకు మనవి చేస్తున్నాను. ఈ 40 సంవత్సరాల యొక్క నా రాజకీయ జీవితాన్ని కారణం ఏంటంటే ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవకే నా ప్రాణము, నా ఆత్మ, నా దేహము, నా సర్వమన్నని మీకు మనవి చేస్తా ఉన్నాను.